అంతటా వినాయకుని పండగ ధూమ్ ధామ్ గా నడుస్తున్నది కదా నొల్ల. నిమజ్జనం దాకా ప్రతి ఊరు ప్రతి వాడల పండగే పండగ పోండ్రి. గణేశుని పూజలు పాటలు ఆటలు ప్రసాదాలు ఏహే ఆ సంబరమే అలాగుంటది కదా. అసలైతే వినాయకుడిని నిలబెట్టుడు ఒగెత్తైతే మా వినాయకుడే మంచిగున్నాడు, మా వినాయకుడే పెద్దగున్నాడు, మా వినాయకుడే వెరైటీగా ఉన్నాడు అని ఒకరికొకరు చెప్పుకుంటా మురిసి ముప్పందం అవుతుంటారు కదా. పాండ్రి మరి ఇయ్యాల మన కాడికి వెరైటీ వినాయకులు వచ్చిర్రు. వాళ్ళను ఓ మల్క చూసేసి దర్శనం చేసుకొని మళ్ళొద్దాం రాండ్రి. జై బోలో గణేష్ మహారాజ్కి. వారెవ్వా అగ చూడుర్రొల్లా తీరొక్క వినాయకులు తీరొక్క అవతారాలు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. హగో మహబూబాబాద్ లో చూడుర్రొల్ల ఈ వినాయకుడిని ఆవు పేడతోని తయారు చేసిన గణపతిని నిలబెట్టిర్రు. ఇటు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలనైతే ఈ గణపతి కుండలు తయారు చేస్తున్నాడోల్లా. అగో కుమ్మర సంగపోళ్ళు వెరైటీగా పెట్టిన గణేశుడు ఇక ఈ తీర్ల భక్తులకు దీవెనహారతులు ఇస్తున్నాడు. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ. ఇటు వికారాబాద్ జిల్లా తాండూర్లనొల్ల ఈ వినాయకుని చూడుర్రి గోనె సంచులతోని తయారు చేసిర్రు. అగో మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ. ఇటు వనపర్తి కాడనైతే అసలు సిసలైన వినాయకుడే కనబడ్డాడులో నాకు. రేపల్లిలా వినాయకుడు చూడు ఏడ ఉన్నాడో నీళ్ల ట్యాంకు మీద నిలబెట్టిర్రు. అంటే ట్యాంకు గణేశుడు అన్నట్టు. అయితే ఈ ఊరోళ్ళు ఎప్పటి సందో ట్యాంకు కాడ గణపతి నిలబెట్టి పూజలు చేసేది. ఇప్పుడు వరద వచ్చింది కదా అంత బురద బురదనేనాయే. అందుకే వినాయకుడిని ఇగో ట్యాంకు మీదకి ఎక్కిచ్చిర్రు. ఏమన్నా ఉపాయమా అసలు. అగో ఆంధ్రాలో ఉన్న గాజువాకలనొల్ల ఈ వినాయకుని అవతారం చూస్తే మీరు పరేషాన్ అవుతారు. అగ చూస్తాన్రా నొల్ల బెల్లం వినాయకుడులో 20,000 కిలోల బెల్లంతోని 2 నెలలు కష్టపడి ఈ వినాయకుని తయారు చేసిర్రట. అసలు ఏమన్నా కనబడుతున్నదా? అసలు ఈ బెల్లం వినాయకుడు అయితే సూపర్ ఉన్నాడు కదా. ఇగో ఇట్లా వెరైటీ వెరైటీ వినాయకులతోని మన గణేష్ మండపాలు కలకలలాడుతున్నాయిలో. శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర